హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇరుముడి ఈ మూవీ మనకు టైటిల్ రిలీజ్ అయినప్పుడు కానీ రవితేజ గారి గురించి కావచ్చు. రవితేజ అంతకుముందు సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా ఒక పాజిటివ్ ఉంది, పాజిటివిటీ అప్పుడో క్రియేట్ అయిపోయింది. ఎక్కడ అంటే ఇరుముడి అనే టైటిల్ చూసినప్పటి నుంచి ఒక పాజిటివిటీ క్రియేట్ అయిపోయింది. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఈ అయ్యప్ప సాంగ్స్ రెండు ఏవైతే ఉన్నాయో, ఇరుముడి కట్టు కట్టు ఇరుముడి కట్టు, అలాగే మల్లెపూల పలికి సాంగ్, ఈ రెండు సాంగ్స్ గురించి టాక్ నడుస్తుంది. మల్లెపూల పల్లి సాంగ్ ఉంటుందని చెప్పి, కానీ లేట్గా రిలీజ్ అయింది. ఈ సాంగ్స్ ఉన్నాయని తెలిసినప్పటి నుంచి బజ్ అనేది హైకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పాటల గురించి, ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఇంకా హైలోకి వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. సినిమా ఎటు ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఇది కంప్లీట్గా అయ్యప్ప స్వామి సినిమా అయితే కాదు, మాల గురించి అయితే సినిమా కాదు. సో దీనికి ఒక అర్థం ఉంది, సినిమాలో మీనింగ్ ఉందని చెప్పేసి. ఆబ్వియస్లీ ఈ సినిమా ఇప్పటికీ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ చూడడం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఫుట్ ఫాల్స్ అంత బీభత్సంగా ఉన్నాయి. మరి ఆల్మోస్ట్ ఏంది లాస్ట్ 4 days కంప్లీట్ గా కొన్ని కొన్ని ఏరియా అన్ని థియేటర్లలో ప్రాఫిట్స్ వచ్చేసినాయి సినిమాకి. అలాగే ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని నైట్ షోస్ అన్ని కూడా ఈవెన్ 20 seats కూడా మిగలట్లేకుండా కంప్లీట్ గా అయిపోతున్నాయంట. అంటే చూడండి ఎంత ఫుట్ ఫాల్ పెరిగిందో. థియేటర్స్ పెరిగినాయి, ఆ థియేటర్స్ పెరిగినప్పటికీ థియేటర్స్ అన్ని ఫుల్ అవుతున్నాయంట. కొన్ని థియేటర్స్ లో రికమెండేషన్ అంటే రికమెండెడ్ గా కావాలని వేరే సినిమాస్ ఉన్నా కూడా అవి తీసి ఆ సినిమా వేసుకున్నప్పటికీ ఆ స్పాట్ లో 1 hour, హాఫ్ అన్ అవర్ లో ఫటాఫట ఫిల్ అయిపోతున్నాయంట. అంత దారుణంగా బుక్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మూవీ. కంప్లీట్ గా వర్త్ వాచ్ మూవీ. రవితేజ గారి కమ్బ్యాక్ అని చెప్పుకోవడం కంటే కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమా కలిసి వచ్చాయని చెప్పాలి. రవితేజ గారికి ఆబ్వియస్లీ కమ్బ్యాక్ అనేది చాలా 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 ఖచ్చితంగా అవసరం ఇప్పుడు. అలాంటి రవితేజ గారికి ఈ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. క్లీన్ అండ్ క్లారిటీ ప్యూర్ హిట్ అనమాట. ఈ ప్యూర్ ఎమోషన్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమాలో వేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క రోల్కి ఒక మీనింగ్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మన సొసైటీకి చాలా సంబంధం ఉంది. అంత క్లీన్ అండ్ క్లియర్గా శివ నిర్వాణ గారు క్యారెక్టర్స్ డిజైన్ చేశారనమాట. అలాగే రవితేజ గారి క్యారెక్టర్ చాలా కామ్ అండ్ కంపోజరు. నాన్న కూతురు మధ్య ఉండే ప్యూర్ ఎమోషను. సో అమ్మాయి యొక్క నాన్న కూతురు ఉంటే ఒక ఫ్యామిలీలో అమ్మాయి ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఎలా అన్ని షేర్ చేసుకునే విధంగా పెంచుకోవాలి, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎంత క్లియర్గా, ఎంత స్క్రీన్ ప్లే కూడా ఎంత నీట్గా మనకు చూపించారు అంటే ఆ అబ్బాయి ప్రతి ఒక్కడు కూడా ఆల్మోస్ట్ ఒకవేళ తండ్రి స్థానంలో ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఏడ్ చేసి ఉంటారు. అంత తండ్రి స్థానంలో లేని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏడ్ చేశారు. అందరికీ కన్నీళ్ళు వచ్చేసాయి బయటకు వచ్చేసరికి. లాస్ట్ 30 minutes బీభత్సంగా ఉంటుంది. ఎండింగ్లో ఆ పాపతో డైలాగ్ ఉంటుంది, నేను ఒక కారణం వల్ల భూమి మీదకి వచ్చాను, ఆ కారణం ఆ పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, మళ్ళీ నీ కడుపుతోనే పుడతాను స్వామి. అసలు అక్కడ వచ్చి ఆ మాల, ఆ ఇరుముడి ఎత్తి పెట్టి వెళ్ళిపోయేటప్పుడు అయ్యప్పో అయ్యప్ప, అది నిజంగా చెప్పాలి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. బీజిఎం మనం మెచ్చుకోవాలి. ఈయన గురించి జీవి ప్రకాష్ గురించి మాట్లాడుకోవాలి. ఎట్లా ఉంటుందో సినిమా, ఈ పాటలు ఏందో ఎక్కట్లే సరిగ్గా అనుకున్నాం. బట్ ఈ ఇరుముడి సాంగ్ తెలుసు, మల్లెపూల పల్లికి సాంగ్ తెలుసు. మనకు మిగతా సాంగ్స్ పెద్దగా పట్టించుకోలే. ఆ నాన్న కూతురు మధ్య వచ్చే ఒక సాంగ్ యాలాలో యాలాలో, అది ఎంత మెలోడియస్ గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కింది పాట అయితే. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఉంది. అంటే వింటున్నాం, మళ్ళీ మళ్ళీ వింటున్నాం ఆ సినిమా చూసిన తర్వాత నుంచి కూడా. అలాగే ఇంకో సాంగ్ మాల గురించి. మాల దీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ ఎట్లా ఉంటుందని చెప్పి, కార్తీక మాసం వచ్చిందని చెప్పి ఒక సాంగ్ ఉంది. సో ప్రతి ఒక్కటి చాలా చాలా కనెక్టివిటీ ఉంది, కనెక్టెడ్ గా ఉన్నాయి సాంగ్స్ కూడా. అదే పనిగా డాన్స్ చేస్తున్నాము, సాంగ్ పెడుతున్నాము, ఇరికిచ్చేసాం అనకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక ఫ్లోలో సినిమాలో సింక్ లో వెళ్తా ఉన్నాయి సాంగ్స్. బీజిఎం కావచ్చు, ఆ బీజిఎం అయితే ప్రాణం పోసాడు జీవి ప్రకాష్. నిజంగా చెప్పాలంటే సినిమాలో అసలు వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు అనమాట. మనమ్మ క్యారెక్టర్ అద్భుతంగా వేసింది. టీచర్ అమ్మ క్యారెక్టర్ అయితే నిజంగా, ఆ టీచర్ అమ్మ క్యారెక్టర్, ఒక ముగ్గురు సైకిల్ ఉంటారు, ఆ ముగ్గురు సైకిల్ ఉండే క్యారెక్టర్, వాళ్ళ ముగ్గురిటి కావచ్చు, ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ కావచ్చు, ఆ టీచర్ అమ్మ దగ్గర వర్క్ చేసే అతని క్యారెక్టర్ కావచ్చు, సాయి కుమార్ క్యారెక్టర్ లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది, మనకు తెలుసు ఆ విషయం, చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ అన్ని క్యారెక్టర్లు కూడా చాలా చాలా ప్రభావితం చేశాయి చెప్పాలంటే. సినిమా అంత రేంజ్ కావడానికి, అంత ఎమోషనల్ కనెక్టివిటీ రావడానికి, మనకు నిజంగా మనం అంత కనెక్ట్ అవ్వడానికి ఈ క్యారెక్టర్స్ చాలా చాలా కారణమైన అని చెప్పాలి. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు ఇప్పుడు సక్సెస్ మీట్లో చెప్తున్నారు, బయట కనబడగానే అంటే కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. కొమరం ఉన్నాడు, మర్చిపోయినా, కొమరక్క అని మనం పిలుచుకున్నాం. జబర్దస్త్ లో కొమరక్క చేశాడు ఆయన. ఇప్పుడు కొమరం ఆయన ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది. ఇన్ని రోజులుగా చూస్తున్నాం కానీ, ఎన్నో నుంచి ఆయన కూడా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాడు. ఇన్ని రోజులుగా ఆయనకు బ్రేక్ వచ్చిందని చెప్పాలి సినిమాలో. ఈ క్యారెక్టర్ వల్ల ఆయనకు ఎన్నో కాల్స్ వచ్చాయంట. మరి ఆయన లైఫ్ లో టర్నింగ్ అయిపోయింది. ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా ఈ సినిమా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక చిన్న విషయం కాదు, అంత ఈజీగా అవకాశాలు రావు.
అవకాశాలు వచ్చినా ఇలాంటి కీ రోల్స్ దొరకడం కష్టం, ఇలాంటి రోల్స్ నిలబెట్టుకోవడం కష్టం. ఇలాంటి మంచి క్లీన్ అండ్ క్లియర్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేటెడ్గా కనపడే విధంగా డిజైన్ చేసుకోవాలంటే కూడా చాలా చాలా వర్త్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేశారు శివ నిర్వాణ గారు. సో హ్యాట్స్ ఆఫ్ ద హోల్ టీమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ద శివ నిర్వాణ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ ద రవితేజ గారు. ఆ వర్క్ ఫ్రీడమ్ అనేది యాక్టర్స్ ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచిగా ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. అందువల్ల ఆ సినిమా కూడా వాళ్ళు చేసిన యాక్టర్స్ కూడా చాలా ఫ్రీగా మంచిగా రవితేజ గారా పెద్ద స్టారా అనేంత ఫీల్ లేకుండా మంచిగా ఫ్రీగా చేయగలిగారు. అందుకే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా గుర్తింపు వచ్చాయి అనమాట. వాళ్ళు ఇవాళ బయట కనబడకండి మేము కొట్టేస్తాము చంపేస్తాం అనేంత మైండ్ లోకి ఎక్కిపోయారు. వాళ్ళ క్యారెక్టర్స్ సైకోయిక్ క్యారెక్టర్స్ అనమాట. టీచర్ కనపడితే కొట్టేసేలా ఉన్నారనమాట. అంటే ఎక్కిపోయిన క్యారెక్టర్స్ మనం ఓన్ చేసుకున్నాం ఆ క్యారెక్టర్స్ అని. వీళ్ళు రియల్ లైఫ్ లో వీళ్ళు ఇట్లటోళ్ళు, వీళ్ళని రియల్ లైఫ్ లో కనపడితే కొడతామేమో, కొట్టేసాం అన్నట్టు అంత ఫీల్ తెప్పించేశారు వాళ్ళ క్యారెక్టర్స్ తో మనకి. సో అవి అక్కడే అర్థం చేసుకోవచ్చు సినిమా మనకి ఎక్కిపోయిందని చెప్పేసి. సో ఎవ్రీథింగ్, గాయత్రి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుంది, సాయికుమార్ గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది, రవితేజ గారి భార్య క్యారెక్టర్ హీరోయిన్ పేరు గుర్తులేదు నాకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్, ప్యూర్ ఎమోషనల్ డ్రామా. ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్తో బయటకు వస్తాం ఖచ్చితంగా. మీరైతే ఇప్పటి వరకు సినిమా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూసేయండి, థియేటర్లో మాత్రమే. నేనైతే థియేటర్లో చూశాను, మళ్ళీ మా ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. మరి ఫస్ట్ షో చూశాను, సో ఫ్యామిలీతో కూడా మళ్ళీ వెళ్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. డాటర్ ఉన్న ఫాదర్స్ అయితే మిస్ అవ్వకండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. పక్క ఒక క్లారిటీ కూడా వస్తుంది. అమ్మాయి ఉన్న వాళ్ళైతే ఎలా పెంచుకోవాలి ఆడపిల్లని కూడా అన్ని భయంతోనే కాదు, ధైర్యంతో కూడా కొన్ని ఎదుర్కోవాలి. కాబట్టి సో ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని భయంతో ఎదుర్కొంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి ఎలా బతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి అని కూడా నేర్పించగలిగితే బాగుంటుంది కదా. ఇన్ని కరెక్ట్గా సినిమాలో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి చూస్తే ఫ్యామిలీకి, మీకు అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒక మంచి సినిమా చూసామని ఫీల్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినిమా థియేటర్లకు పోవడం మానేసిన వాళ్ళు కూడా సినిమా థియేటర్కి వెళ్తున్నారు ఈ సినిమా గురించి. చూడండి మరి ఇది ఈ సినిమా యొక్క విషయాలు. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి పక్కన గంట గట్టి కొట్టేసి పెట్టుకొని ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి.